టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. అరకేజీ టమాటాలు తీసుకున్నాను, ఓ 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఓ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, ఒక స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లి లంజలు తీసి పెట్టానండి. ఇవన్నీ మనము ఇప్పుడు వేపుకుందాం. గొండి కళాయి పెట్టుకున్నాం కదా, 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. గొండి నూనె వేడెక్కింది, మిరపకాయలు వేస్తానండి. మిరపకాయలు కొంచెం వేపుకుందాం. ఇంకోండి మిరపకాయలు వేగిపోయాయి కదా, తీసేస్తున్నానండి నేను ఇవి. ఇంకోండి మిరపకాయలు తీసి పక్కన పెట్టాం కదా, టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను, ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసాం కదండి, కలుపుతున్నాను నేను. కలిపి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. టమాటా మగ్గి వరకు మూత పెట్టేస్తున్నాను. 5 నిమిషాలు మూత పెట్టుకుందాం అన్నాను కదండి. ఇంకోండి 5 నిమిషాలు మగ్గిపోయింది చూడండి. ఇంకో కొంచెం 2 నిమిషాలు మగ్గితే ఆపేసుకుందాం. ఇంకోండి 2 నిమిషాలు అన్నాను కదా, మగ్గిపోయింది, ఇంకా ఆపేస్తున్నాను నేను. ఇంకోండి మిరపకాయలు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పట్టుకుందామండి ఈ మొత్తం. ఇప్పుడు ఇంకోండి మిక్సీ ఇలా నలిగింది కదా ఎండుమిరపకాయలు, ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందామండి. ఇంకోండి ఇలా పట్టుకుంటే చాలా బాగుంటది, అంత మెత్తగా కాదు, అంత బరకగా కాకుండా పట్టుకున్నాను చూడండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటది. ఇది ఇప్పుడు నేను పోపు వేస్తానండి. ఇంకోండి పోపు వేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. 3 స్పూన్లు ఆయిల్ వేసాను. 1 స్పూన్ శనగపప్పు అండి, 1 స్పూన్ మినపప్పు, 1 అర స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ జీలకర్ర, ఇంకో 6 వెల్లుల్లి రబ్బలు కూడా చితకొట్టి పెట్టానండి, వేసేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగింది కదండి, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇంకోండి పోపు వేగిపోయింది కదా, మనం పట్టిన పచ్చడి కూడా వేసేస్తున్నాను నేను. వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఉంచుకోవాలి, అంతేనండి, ఆపేసుకోవాలేమే. ఇంకోండి అది వేసాం కదా, కొంచెం పచ్చిది కొత్తిమీర కూడా కట్ చేసింది వేస్తున్నానండి. ఇలా వేస్తే మాత్రం చాలా బాగుంటది పచ్చడి. ఇలా వేసుకొని ఇంకెమ్మటే ఆపేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. అన్నంలో కానీ పులకాకు కానీ మాత్రం చాలా బాగుంటది. ఇంక నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి.